డ్రైవర్ నిర్లక్ష్యానికి 13 మంది ప్రాణాలు కోల్పోయారు. నిద్రలో ఉన్నవాళ్లు నిద్రలో ఉన్నట్టే సజీవ దహనమైపోయారు. ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నంలో మరికొందరు బస్సు అద్దాల మధ్య ఇరుక్కొని తగలబడిపోయారు. మార్కాపురం జిల్లా రాయవరం దగ్గర ఈ ఘోర విషాదం జరిగింది. మార్కాపురం జిల్లా రాయవరం దగ్గర సీటర్ కమ్ స్లీపర్ నాన్ ఏసీ బస్ టిప్పర్ను ఢీకొంది. ఇది హరికృష్ణ ట్రావెల్స్కు చెందినటువంటి ప్రైవేట్ ట్రావెల్ బస్. ఈ ప్రమాదంలో బస్ పూర్తిగా దగ్ధం కావడంతో 13 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. కొందరు బస్సులోనే సజీవ దహనమైపోతే మరికొందరు ప్రాణాలు కాపాడుకునే క్రమంలో బస్ అద్దాల మధ్య ఇరుక్కుని మంటల్లో కాలిపోయారు. ప్రమాద సమయంలో బస్సులో 41 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం 26 మందిని మార్కాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో 7గురి పరిస్థితి విషమంగా ఉంది. హరికృష్ణ ట్రావెల్స్కి చెందినటువంటి ప్రైవేట్ బస్ జగిత్యాల నుంచి నెల్లూరు జిల్లా కలిగిరి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పలకల క్వారీ దగ్గర ఎదురుగా వస్తున్న టిప్పర్ను ఢీకొట్టింది ట్రావెల్స్ బస్. బస్సు ఢీకొట్టడంతో టిప్పర్ డీజిల్ ట్యాంక్ నుంచి మంటలు చెలరేగి కొన్ని క్షణాల్లోనే తగలబడిపోయింది. బస్ అద్దాలు పగలగొట్టి బయటపడాలనుకున్నటువంటి ప్రయాణికులు పొగతో ఉక్కిరి బిక్కిరి చేసింది. బస్సు నుంచి దిగడానికి వీల్లేకుండా అగ్నికీలలు ఒక్కసారిగా వ్యాపించాయి. ప్రయాణికులంతా నెల్లూరు, మార్కాపురం జిల్లా వాసులుగా గుర్తించారు. బస్సు ప్రమాదంలో గాయపడ్డ వారిని మార్కాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో 26 మందికి చికిత్స అందిస్తున్నట్లుగా డాక్టర్లు చెప్పారు. వీరిలో 7గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఇప్పటి వరకు 13 మంది మరణించారు. ట్రావెల్స్ బస్ డ్రైవర్ తీవ్రంగా గాయపడినట్టుగా సిఐ సుబ్బారావు చెప్పారు. క్షతగాత్రులతో మార్కాపురం జీజీహెచ్లో హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రమాదం సంభవించిన నేపథ్యంలో కీలక విషయం ఒకటి బహిర్గతమైంది. బస్ కండిషన్పై అందులోని ప్రయాణికులు ముందుగానే ఆందోళన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. బస్ ఫిట్నెస్ కండిషన్ సరిగ్గా లేదని డ్రైవర్తో కొంతమంది ప్రయాణికులు చెప్పారని, బస్సు సిబ్బంది ఎర్రగొండపాలెం వద్ద గంట సేపు నిలిపి కొన్ని మరమ్మతులు చేసినట్టుగా తెలుస్తోంది. అనంతరం ఈ బస్ బయలుదేరింది. కొంత సమయం తర్వాత మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద ఈ బస్ ప్రమాదం జరిగింది. బస్ డ్రైవర్ను పోలీసులు విచారించారు. స్టీరింగ్ స్ట్రక్ అవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా డ్రైవర్ పోలీసులకు చెప్పినట్టుగా తెలుస్తోంది.